హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ కడప రాజా. లాస్ట్ వీడియోలో మా కఫిల్ వాళ్ళ ఆఫీస్ చూపిస్తానని చెప్పాను కదా. మా కఫిల్ వాళ్ళ ఆఫీస్ చూపిస్తాను, చూద్దురండి. ఓకే, ఈ బిల్డింగ్లోనే మా కఫిల్ ఆఫీస్ ఉండేది. ఈ బిల్డింగ్ పేరు ఆల్తిజారా బిల్డింగ్. ఆల్తిజారీ కాదు, ఆల్తిజారా బిల్డింగ్. ఓకే, ఎందుకంటే ఆల్తిజారీ బిల్డింగ్ అంటే అది వేరేది ఉంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఆల్తిజారా బిల్డింగ్. దీనికి మొత్తం 4 డోర్లు ఉన్నాయి. ఈ ఫ్రంట్ సైడ్ 2 డోర్లు, ఆ బ్యాక్ సైడ్ 2 డోర్లు ఉంటాయి. ప్రస్తుతానికి 2 డోర్లే చూపిస్తున్నాను. చూడండి, పేరు ఆల్తిజారై బిల్డింగ్. ఓకే, షరక్లో ఉంటుంది ఇది. ఓకేనా, షరక్లో. ఇది ఎంట్రన్స్, ఫస్ట్ ఎంట్రన్స్. ఇది డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగానే ఒక లిఫ్ట్ ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఇప్పుడు. ఈ రైట్ సైడ్లో ఒక లిఫ్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక లిఫ్ట్ ఉంది. ఇప్పుడు ఇది మొత్తం వచ్చి 21 అంతస్తుల బిల్డింగు. మా కఫిల్ ఆఫీస్ ఉండేది ఫ్లోర్ 2లో ఉండాలి. ఫ్లోర్ 2లో చూడండి, మొత్తం 21 అంతస్తులు ఉన్నాయి. మొత్తము మేము ఉండేది మటుకు 2వ అంతస్తులో ఉన్నాము. ఫ్లోర్ 2 మాది. చూడండి, ఓపెన్ అవుతుంచే ఇది లిఫ్ట్ ఎదురుగానే మెయిన్ డోర్ ఉంది. ఈ మా కఫిల్ పేరు బెదర్సాద్ అలతేబి, లాయర్ అనమాట. సిన్స్ 1994, అంటే దగ్గర ఇప్పటికీ 30 సంవత్సరాలు. 1994 ప్లస్ ఇప్పుడు 2024 కాబట్టి. ఇది ఇంటీరియర్ డిజైనింగ్ అనమాట. కొత్త బిల్డింగ్ కట్టుకున్నప్పుడు లోపల డెకరేట్ చేసుకునేదానికి. ఈ ఎంటర్ అయితే ఇక్కడ మేనేజర్ ఉంటాడు. మేనేజర్ గారు ఇంకా రాలేదు. ఫైల్స్ అన్నీ పెండింగ్ ఫైల్స్ ఇవి. ఇక్కడ ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చునే దానికి ఒక అతను వచ్చాడు. ఎవరు వచ్చాడు, అతని తర్వాత నేను వచ్చాను. వస్తారు ఇంకా ఒకరొకరు, అందరూ వస్తారు. దగ్గర 9 మంది దాకా పనిచేస్తున్నారు మా కఫిల్ దగ్గర. ఇది చిన్న వంటగది అనమాట. ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకు చాయ్, గహ్వా అంటే మన వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియదు అనుకుంటాను. గహ్వా అంటే అదొకలాంటి కాఫీ అనుకోండి. అవి వేడి చేసుకునే దానికి చిన్న గ్యాస్ స్టవ్, క్లీనింగ్ బాక్సులు, అదే డస్ట్ పేపర్స్, వాటర్ హీట్ చేసుకునే దానికి అది. చూడండి, ఈ సామాన్లన్నీ లోపల ఎత్తి పెట్టుకున్నాడు అతను. చాయ్, గవ్వ, క్లోరెక్స్, బాత్రూమ్లో కడిగేదానికి. ఈ దీంట్లో గవ్వ, కాఫీ పౌడరు, రూమ్ స్ప్రే, ఏదైనా స్మెల్ వస్తే కొట్టుకునేదానికి రూమ్ స్ప్రే. ఇది వచ్చి చక్కెర అనమాట, చాయ్ కాఫీలకి వాడుకునేదానికి. ఇతను చాయ్ గవ్వ చేయడానికి ఇతను సపరేట్గా ఒక బంగాళా అతను ఉన్నాడు మా ఆఫీస్లో. చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాడు ఇవన్నీ. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండదు, అందులో అతను ఏదైనా తెచ్చుకుంటే తినేదానికి చిన్న జ్యూసులు, వాటర్ బాటిల్ లాంటివి పెట్టుకుంటాడు. మళ్ళీ ఇట్లే ముందుకు వచ్చి రైట్కి వెళ్తే కన్నా లిఫ్ట్, మొత్తం 3 లిఫ్ట్లు చెప్పాను కదా. రైట్ సైడ్లో ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్లో 2 లిఫ్ట్లు ఉన్నాయన్నమాట. లిఫ్ట్ పని చేయకపోతే కన్నా ఈ పక్క బేసిక్ ఇంటీరియర్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్, దాని రైట్ సైడ్లోనే ఒక చిన్న డోర్ ఉంది కదా. ఆ డోర్ స్టెప్స్తో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మనం బయటికి. చూడండి, ఊరికి నేను మళ్ళీ ప్రెస్ చేసి వదిలిపెట్టాను అలాగా లిఫ్ట్లు. ఇది చూడండి, చాక్లెట్స్. అప్పుడప్పుడు ఈ కేసులు గెలుస్తాం కదా మనము, అందుకని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు నోట్లో చాక్లెట్ వేసుకొని నమ్ముకుంటూ వెళ్తారు. కొంతమంది ఆనందంగా కేసు గెలిచామని ఆనందంలో చాక్లెట్ నోట్లో వేసుకొని వెళ్తారు. ఇది వచ్చి మన బిల్డింగ్ వాళ్ళు కార్ పార్క్ చేసుకునే దానికి ఎదురుగా బిల్డింగు. కాకపోతే ఇది ఫ్రీ కాదనమాట, డబ్బులు కట్టాలి పార్క్ చేసుకున్నందుకు. గంటకు 200 ఫిల్స్ అనమాట. ఇది వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీటు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనమాట. రైటర్కి ఒక పని, ఆ రైటర్ రాసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసేదానికి ఒకడు వచ్చి బయట కోర్టులకు తిరిగేదానికి ఒకడు వచ్చి బెయిల్, ఎవరికి బెయిల్ ఏ డేట్లో వస్తుంది అవన్నీ రాసుకుని అతను. రకరకాలుగా ఉన్నారనమాట. మొత్తం 9 మంది ఒక్కొక్క చేస్తారనమాట. చూడండి ఎన్ని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో. అందరి పని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారనమాట. ఇవి చూడండి, ఇక్కడ జిరాక్స్ తీసుకునే దానికి ప్రింటింగ్ మిషన్ కూడా ఉండాలి. నేను మీ కడప రాజా. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని